నేను డాక్టర్ రాగిని జాతా ఫర్టిలిటీ సెంటర్ గచ్చిబౌలి నుంచి మాట్లాడుతున్నాను. ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయిన తర్వాత సక్సెస్ ఎందుకు రాదు ఆర్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఫెయిల్ అయింది, ఎంబ్రియో ఎందుకు అతుక్కోలేదు అనేది తెలుసుకుందాం. సో ఫస్ట్ థింగ్, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది చాలా క్రూషియల్ థింగ్ అనమాట. ఇది చేయడానికి టెక్నిక్, టైమింగ్ అండ్ ఎండోమెట్రియల్ ప్రిపరేషన్ ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఎండోమెట్రియల్ ప్రిపరేషన్ అంటే ఎండోమెట్రియం అంటే గర్భసంచి లైనింగ్ ని మనం ఎంత బాగా తెప్పించాము, ఎంత బాగా థిక్నెస్ ఉంది, బ్లడ్ సప్లై ఎట్లా ఉంది, టైమింగ్ ఆఫ్ ఎండోమెట్రియల్ ట్రాన్స్ఫర్ ఎప్పుడు చేసాము, ఇవన్నీ చాలా చాలా క్రూషియల్ అనమాట. ఇవన్నీ చెక్ పాయింట్స్ అయిన తర్వాతనే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తే సక్సెస్ చాలా బెటర్గా ఉంటుంది. ఇవన్నీ చేసినా కూడా ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయిన తర్వాత నెగిటివ్ కి కారణాలు ఏముంటాయి అంటే, ఫస్ట్ థింగ్ ఎండోమెట్రియల్ ఇష్యూస్. లైక్ ఎండోమెట్రియల్ అంటే గర్భసంచికి ఏదన్నా ప్రాబ్లం ఉంది, లైక్ తీసుకున్న దానికి రిసెప్టివిటీ ఏమన్నా తక్కువ ఉంది ఆర్ ఎంబ్రియో లో క్వాలిటీ ఏమన్నా ఉందా అన్నప్పుడు నెగిటివ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇంకా హై గ్రేడ్ ఎంబ్రియో విత్ ఎక్సలెంట్ లైనింగ్ ఉన్నప్పుడు కూడా ట్రాన్స్ఫర్ చేసిన రిజల్ట్ నెగిటివ్ వచ్చే దీన్ని ఇంప్లాంటేషన్ ఫెయిలియర్ అనేసి అంటాం. దీనికి నెక్స్ట్ బెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏముంటాయంటే, ఎండోమెట్రియల్ లైనింగ్ అనేది టెస్ట్ చేస్తాం, దట్ ఈస్ ఎండోమెట్రియల్ రిసెప్టివ్ ఎరే, ఈఆర్ఏ ఎరా అనేసి అంటాం. అండ్ ఎంబ్రియో బాగున్న, చూడ్డానికి హై గ్రేడ్ ఉన్న, జెనెటిక్ ప్రకారంగా ఏమన్నా ప్రాబ్లం ఉన్నట్లయితే ఎంబ్రియోకి ట్రాన్స్ఫర్ చేసే ముందు జెనెటిక్ టెస్టింగ్ చేస్తాం, అది పీజీటీ. సో ఈ రకంగా టెస్టింగ్ ఆఫ్ ఎంబ్రియో అండ్ టెస్టింగ్ ఆఫ్ ఎండోమెట్రియం చేసిన తర్వాత ట్రాన్స్ఫర్ చేస్తే కూడా మనకు సక్సెస్ నియర్లీ 80 to 90 వరకు రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ థింగ్ టైమింగ్, సెకండ్ థింగ్ రీజన్ ఫర్ ఫెయిలియర్, థర్డ్ లాస్ట్ ఇస్ టెస్టింగ్ ఆఫ్ దీస్ ఎంబ్రియోస్ చేస్తే మనకు చాలా వరకు సక్సెస్ ఉండే ఛాన్స్ ఉంటుంది. దీంట్లో ఏదైనా డౌట్లు ఉన్నట్లయితే జాతాకు వచ్చి కనుక్కోండి. థ్యాంక్ యూ.